తలరాతను మార్చే ఆ దైవమే చేస్తే నువ్వు కావా ఓ సాయమే ఘోరంగా మారెను ఈ లోకమే నువ్వు కరుణిస్తే దరి చేరదు ఏ శోకమే కలిగిన ఏ ఆలోచనకే కదిలొచ్చెను మానవ హృదయం కలిగిన ఏ ఆలోచనకే కదిలొచ్చెను మానవ హృదయం నడిపించెను మా సంకల్పం దాని పేరు ఎంజేఎస్ ఎంజేఎస్ మనం జనం సేవా ఎంజేఎస్ మనం జనం సేవా ఎంజేఎస్ మనం జనం సేవా ఎంజేఎస్ మనం జనం సేవా విధిరాతకు తల వంచిన వికలాంగులు ఎంతో ఉన్నా అందమైన దృశ్యం చూడని అందులో ఉన్నా ఆనందం అర్థం తెలియని నిరుపేదలు ఎంతో ఉన్నా భారమని బయటికి పంపిన వృద్ధులు ఉన్నా నువ్వు చేసే ఓ చిరు సాయం నువ్వు చేసే ఓ చిరు సాయం తొలగించును ఎదలో గాయం తొలగించును ఎదలో గాయం మీరిచ్చే ఒక రూపాయే మీరిచ్చే ఒక రూపాయే చేకూర్చును మనసుకు హాయే చేకూర్చును మనసుకు హాయే కలగానే మిగిలిన స్వప్నం నిజం చేయు నీ సహకారం కలగానే మిగిలిన స్వప్నం నిజం చేయు నీ సహకారం కల్మషమే ఎరుగని పయనం చూపుదారి ఎంజేఎస్ ఎంజేఎస్ మనం జనం సేవా ఎంజేఎస్ మనం జనం సేవా ఎంజేఎస్ మనం జనం సేవా ఎంజేఎస్ మనం జనం సేవా కష్టం అను పదమే ఎరుగని మనిషున్నాడా లోకంలో గుర్తిస్తే అనుకుంటాడా మనకెందుకురా
అంగవైకల్యం ఉన్నా అన్నా చెల్లె నీకుంటే అనుభవించు ఆ బాధేంటో గుర్తుకు రాదా? మేధావి పదమునకర్థం కాదు ఈ కోట్లు గెలవడం, నీ వంతుగా చేసే సాయం, తొలగించును చేసిన పాపం, సహాయమే మానవ ధర్మం, సమస్తము నీ కుటుంబం. సహాయమే మానవ ధర్మం, సమస్తము నీ కుటుంబం. స్వర్గాన్నే మించిన లోకం, దాని రూపు ఎంజేయస్. మనం జనం సేవా, 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 ఎంజేయస్. మనం జనం సేవా. ప్రతి మనిషి తన జీవితాశయం మంచి ఉద్యోగం చేసి ధనం సంపాదించి తర్వాత నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకొని పిల్లల్ని కని వారికి మంచి చదువులు చెప్పించి కుటుంబ సభ్యులందరినీ సుఖపెడతాను అనుకుంటాడు. ఆ తర్వాత ఏంటి అని అంటే మాత్రం బాధతో ఇంకేముంది మరణం అంటాడు. ఇది తప్పు అని కాదు మా ఉద్దేశం. నీవు సంపాదించిన డబ్బులో కొంత కుటుంబ సభ్యులకే కాక సమాజానికి ఉపయోగించు. దానం చేస్తే శత్రువులు ఉండరు. దాతృత్వం వల్ల అపరిచితుడు సైతం మనల్ని ప్రేమిస్తాడు. ఇక మరణం అంటావా, ఎలాగూ తప్పదు. ఆ తర్వాత కూడా ప్రజల హృదయాల్లో జీవించే ఉంటావు అని విశ్వసిస్తూ మీ మా మన ఎంజేఎస్ మనం జనం సేవ. ఎంజేఎస్ మనం జనం సేవా, ఎంజేఎస్ మనం జనం సేవా, ఎంజేఎస్ మనం జనం సేవా, ఎంజేఎస్ మనం జనం సేవా.